మద్యం షాపులకు విదేశాల నుండి కూడా దరఖాస్తులు అందుతున్నాయి. అమెరికాతో పాటు పలు యూరోప్ దేశాల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు అందుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం గురువారం సాయంత్రానికి ఒక అమెరికా నుండి 20 దరఖాస్తులు దాఖలయ్యాయి. పలు యూరోప్ దేశాల నుండి కూడా మద్యం షాపుల కోసం పోటీ పడుతున్నారు. వీరిలో కొందరు తమ బంధువుల తరపున దరఖాస్తులు పెట్టుకుండగా మరికొందరు నేరుగా తమ పేరు మీదనే దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు విదేశాల్లో ఉన్నవారు కూడా స్పందిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల దాఖలకు నేటితో గడువు ముగియనుంది. గురువారం రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 65,424 దరఖాస్తులు అందాయి. డిపాజిట్ ద్వారానే 2,000 కోట్లు ఆదాయం గడించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 13,008 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి అందింది. దీంతో దరఖాస్తులకు మరింత గడువు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం.